వైశాఖ పురాణము 24వ అధ్యాయము. కుటిల మాలతికి మోక్షం కలుగుట. ఓ శృతకీర్తి మహారాజా, నేనింతవరకు వైశాఖమాస శుద్ధ ద్వాదశీ తిథి యొక్క విశిష్టతను వివరించి తిని, దీనికి ఉదాహరణగా ఒక ఇతివృత్తమును విన్నవించెదను, వినుము అంటూ చెప్పసాగాడు. వైశాఖమాస శుద్ధ ద్వాదశి తిథి యందు దానమెంత స్వల్పముగా చేసినను దాని ఫలము గోరంతలు కొండంతలుగా అనంతమయ్యుండును. తద్వారా శాశ్వత సుఖమును మోక్షప్రాప్తిని పొందగలరు. పూర్వము హిమాలయ ప్రాంతమునందు ఒక కుగ్రామములో మదమిత్రుడనే విప్రుడు నివసించేవాడు. ఆ విప్రునికి మాలతి అనే కూతురు కలదు. ఆమె అపురూప సౌందర్య రాశి, అతిలోక సుందరీమణి. ఆమె రూపలావణ్యములు మిక్కిలి ఆకర్షణీయంగా ఉండేటివి. అందరూ ఆమె అందమును చూసి ముగ్ధులైపోయేడివారు. ఆమె నిండు యవ్వనముతో దినదిన ప్రవర్తమానమై పెరుగుచుండెను. పెండ్లి ఈడు వచ్చిన ఆమెను ఆ బ్రాహ్మణ దంపతులు కాశ్మీర దేశవాసియగు మాధవ శర్మ అను వానికి ఇచ్చి పెండ్లి చేసిరి. ఒక మంచి ముహూర్త దినమున కూతురును అత్తవారింటికి పంపిరి. మాధవ శర్మకు అనుమానము ఎక్కువ. భార్య మాలతిపై మక్కువ ఉన్ననూ ఆమెను అనుమానించసాగాడు. ఆమెతో కలిసి ఉండక వేరొక గదిలో ఒంటరిగా పడుకునేవాడు. తనపై భర్త కోపించినాడని తలంచి ఆమె ఇరుగు పొరుగుతో చెప్పుకొని వాపోయేది. భర్త ప్రవర్తన పట్ల విసుగు చెందింది. అయ్యో, కొత్త కాపురమే, అప్పుడే ఇట్లా అయ్యిందేమిటా అని ఆ ఇరుగు పొరుగు వారందరూ బాధపడసాగారు. మాలతి పడుతున్న బాధలు చూసి వారొకనాడు, అమ్మా మాలతి, నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా, మా మాటలు వినమ్మా, నీ భర్త నీకు వశమవుతాడు. మేమెట్లా మా భర్తలను లొంగదీసుకున్నామో వినుము. మేము చెప్పు ఈ రహస్యమును జాగ్రత్తగా మనసులో ఉంచుకో. భర్తలను లొంగదీసుకొనకపోయినచో పలు కష్టముల పాలగుదుము. కావున నీవు మేము చెప్పినట్లు చేయుము. ఈ గ్రామానికి శివారు ప్రాంతంలో ఒక ముని ఆశ్రమం ఉంది. అతడు ఆడవారికి ఒక మందు ఇస్తాడు. దాని ప్రభావమున భర్తలు భార్యలకు వశమవుతారు. అతడిచ్చిన మందును రహస్యముగా పాలల్లో కలిపి నీ భర్త చేత త్రాగించటమే. వెంటనే అతడు నీకు వశమవుతాడు. నేడే వెళ్ళి ఆ ముని వద్ద నుండి మందు తెచ్చుకోమని సలహా ఇచ్చారు. మాలతి ఆ స్త్రీల మాటలకు లొంగిపోయి గుడికిపోయి వస్తానని తన వారికి మభ్యపెట్టి ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమంలో కాషాయ వస్త్రములు ధరించి జడలు కట్టి జపమాల తిప్పుతున్న మునికి నమస్కరించింది. ఆ ముని మాలతిని చూసి, ఎందుకొచ్చావు? ఎవరు నీవు? నీకేం కావాలి అని ప్రశ్నించాడు. వెంటనే మాలతి తన భర్త తన మాట వినుటలేదని, అతని ప్రవర్తన కొంత విముఖతగా ఉన్నదని చెప్పి, ఎట్లాగైనా నా భర్త నాకు వశమయ్యేటట్లు అనుగ్రహించండి అని బ్రతిమాలింది. ఆ సంగతి విన్న ముని ఒక తావీజును మంత్రించిన పొడమును ఇచ్చాడు. పొడమును పాలల్లో కలిపి భర్తకు పెట్టమన్నాడు. తావీజును మెడలో కట్టుకోమన్నాడు. మాలతి వాటిని తీసుకొని బహుమతిగా బంగారు ఉంగరము ఒకదానిని మునికి సమర్పించుకుంది. ఇంటికి వచ్చిన మాలతి అవకాశము చూసుకొని ముని ఇచ్చిన మంత్రపొడమును పాలల్లో కలిపి భర్తకు ఇచ్చింది. మంత్రించిన తావీదును తన మెడలో కట్టుకున్నది. కొంతకాలానికి మంత్రపొడము యొక్క ప్రభావం వలన మాధవశర్మకు వికటించి దీర్ఘ రోగము బారిన పడ్డాడు. ఊపిరితిత్తులు చెడిపోయాయి. వంటి మీద రాచపుండు రావడంతో మంచమెక్కాడు. రోగము ముదిరి పరిస్థితి విషమించసాగింది. వెంటనే మాలతి మరలా ఆ ముని వద్దకు వెళ్ళి సంగతి వివరించి ఎట్లాగైనా నా భర్తను కాపాడమని ప్రాధేయపడింది. ఆ ముని మరొక చూర్ణమునిచ్చి తులసి తీర్థంలో వాడమని చెప్పాడు. మాలతి ఇంటికి పోయి తులసి తీర్థమును తీసుకొని చూర్ణమును అందులో వేసి బాగా కలిపి భర్తకు పట్టించింది. భార్య ఇచ్చిన మందు తాగటం వలనను ఆమె చేసిన ఉపచారము వలనను మాధవశర్మకు రోగము తగ్గింది. కానీ కృతజ్ఞతతో భార్యనేమీ అనలేకపోయేవాడు. మాలతి నెమ్మదిగా భర్తను వశపరుచుకుంది. తన మాటకు
తిరుగులేనట్లుగా చేసుకుంది. పరపురుషులతో వ్యభిచరించసాగింది. ఆమె పరపురుషునితో రత్యానందం పొందుచున్నను చూసి చూడనట్లుగా ఉండిపోయేవాడు. ఏం చేస్తాడు? తన మాటకు విలువలేదాయే. భర్తను లోకువ కట్టిన ఆడది ఎంతకైనా తెగిస్తుందన్నట్లు ఆమె భర్త ఎదుటే వ్యభిచరించసాగింది. భర్తను బలిపశువుగా చేసుకుంది. ఆ ఇంటిలో ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా తయారైంది. భర్తను బానిసగా చేసుకుంది. వివిధ ప్రవర్తనలు గల విటకాండ్రు మాలతితో సంభోగించుట వలన మాలతికి సుఖరోగములంటుకున్నాయి. శరీరమంతా కుష్ఠువ్యాధిమయమైంది. అపరూప సౌందర్య రాశి అయిన మాలతి అనతి కాలంలోనే కురూపిగా మారిపోయింది. జవసత్వాలుడిగిపోయాయి. శరీరమంతా వ్యాధులతో తూట్లు పడిపోయింది. తీసుకొని చివరకు మరణించింది. మాలతి చేసిన దుష్కృత్యముల వలన అనేక పాపములు చుట్టుముట్టాయి. యమలోకములో పడరాని పాట్లు, హీనాతిహీనమైన బాధలు అనుభవించింది. నీచాతి నీచమైన జన్మలెత్తింది. చివరకు కుక్క జన్మ ఎత్తింది. అందరి చేత తిట్లు తింటూ, చీచీ అనిపించుకుంటూ హీనమైన కుక్క బతుకుతో జీవించసాగింది. కుక్క రూపంలో ఉన్న మాలతి ఇంటింటికి తిరుగుతూ సౌరాష్ట్ర దేశమునందున్న వేదవ్రతుడనే వేదాంగ కోవిదుడు, సకల శాస్త్ర పారంగతుడైన ఒక సద్బ్రాహ్మణుని ఇంట ప్రవేశించి తులసి మొక్క అరుగుపై పడుకొనియుంది. అతడు సదాచార సంపన్నుడు, సనాతన ధర్మములు ఆచరించే ఉత్తముడు. అతడు పురాణ శ్రవణములు చేస్తూ, హరికథలు చెబుతూ, విష్ణు పూజలు చేయిస్తూ, పుణ్యవ్రతాలను చేయిస్తూ జీవించసాగాడు. అతడు ఆనాడు వైశాఖ శుద్ధ ద్వాదశీ తిథి యందు సూర్యుడు మేషరాశి యందుండగా నదీ స్నానం చేసి తులసీ పూజ చేయనించి ఆ అరుగుపై తన కాళ్లను కడుగుకొన్నాడు. ఆ కాళ్ళు కడుగుకున్న నీళ్లు జారిపడి తులసి మొక్క అరుగుపై పడుకొనియున్న కుక్కపై పడ్డాయి. వేదాంగ కోవిదుడు, సదాచార సంపన్నుడు, విష్ణుభక్తి పరాయణుడగు వేదవ్రతుడు కడుగుకొన్న కాళ్ళ నీరు జారి కుక్క రూపంలోనున్న మాలతిపై పడటంతో ఆ కుక్కకు జ్ఞానోదయమైంది. తన పూర్వజన్మ వృత్తాంతమంతయు గుర్తుకు వచ్చింది. తానొక సద్బ్రాహ్మణుడైన మాధవ శర్మ భార్యననియు, తన పేరు మాలతి అనియు, భర్తకు మందులిచ్చి వశపరుచుకొని తన ఇష్టానుసారంగా వ్యభిచరించి తిననియు, పిమ్మట సుఖవ్యాధులతో క్షీణించి మరణించి తిననియు, అనేక నీచ జన్మలెత్తిన తర్వాత ఈ కుక్క జన్మను ఎత్తినానని గ్రహించింది. వేదవ్రతుడు పుణ్యాత్ముడు అవటం వలన అతడు కాళ్ళు కడిగిన నీరు తగలగానే జ్ఞానోదయమైన కుక్క రూపంలో ఉన్న మాలతి, ఓ బ్రాహ్మణోత్తమ, మీ వలన నా పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చింది. మీరు మహాత్ములు, విష్ణు పూజా దురంధరులు కావున నాకీ కుక్క రూపము నుండి విముక్తిని కలిగించండి స్వామి అని కుక్క రూపంలో ఉన్న మాలతి వేడుకొన్నది. బ్రాహ్మణోత్తముడైన వేదవ్రతుడు మనుష్య భాషలో మాట్లాడుచున్న కుక్కను చూచి దాని దీనస్థితికి జాలినొంది, తాను వైశాఖ మాస వ్రతమును ఆచరించినందువల్లను, దానధర్మాలు చేసినందువల్లను లభించిన పుణ్యములో కొంత భాగము ఆ శునకమునకు దారపోసెను. వెంటనే ఆ శునకము కాస్త మాలతీ స్త్రీగా మారిపోయింది. పిమ్మట వేదవ్రతుడు దారపోసిన పుణ్యఫల ప్రభావం వలన స్వర్గలోకానికి పోయింది. కావున ఓ శృతకీర్తి మహారాజా, మాలతి దుష్టురాలై తన కామవాంఛను తీర్చుకొనుటకు క్షుద్రదేవతారాధకుడైన మునివద్దకు వెళ్ళి అతడు మంత్రించి ఇచ్చిన మందును భర్తకు తినిపించి అతనిని వ్యాధిగ్రస్తుని చేసి వశపరుచుకొని భర్త ఎదుటే వ్యభిచారం కొనసాగించి చివరకు రోగగ్రస్తయై మరణించి నరకబాధలు అనుభవించింది. పిమ్మట హీనమైన నీచ జన్మలెత్తి చివరికి కుక్క జన్మ ఎత్తి ఇంటింటా తిరుగుతూ వేదవ్రతుడనే పుణ్యాత్ముని కాళ్ళు కడిగిన నీరు తగిలినంత మాత్రముననే మోక్షప్రాప్తి పొందినది. ఇదంతా వైశాఖ శుద్ధ ద్వాదశీ తిథి నాడు పవిత్రమైన విష్ణు పూజలు చేయుట వల్లను, వైశాఖ మాస వ్రతమహత్యము వల్లను జరిగినది. కానీ వేరొండు కాదు. కావున ఈ దినము పవిత్రమైనదిగా భావింపబడుచున్నది అని విద్యాధరుడు విన్నవించాడు. ఆ శ్రీమన్నారాయణుడు అపార కరుణాసముద్రుడు. పుణ్యాత్ములను ఆదుకొంటాడు, పాపాత్ములను శిక్షిస్తాడు. అతని ధ్యేయమే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గదా. సృష్ట్యాది నుండి నేటి వరకు జరుగుతున్నదదే. చివరకు కలియుగంలో కూడా పాపాత్ములను పలు రకాలుగా శిక్షిస్తాడు. వరదలు, భూకంపాలు, సునామీలు,
భూ జల వాయు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఉత్పాతాలు ఇత్యాదులన్నీ భగవంతుని శిక్షా మార్గాలే. కావున ఓ శృతకీర్తి మహారాజా, నీవు కూడా వీటన్నిటినీ పాటిస్తూ నీ ప్రజల చేత కూడా ఆచరింపచేయించుము. ఇది పుణ్యకార్యము కావున నీకు సర్వశుభములు కలుగగలవు అని దీవించాడు విద్యాధరుడు. 24వ రోజు పారాయణ భాగం సమాప్తం.